ఇండియాలో 95% మగవాళ్ళు స్క్రాప్ అట. ఒక 5% మంచి వాళ్ళు ఉన్నారు. ఆ 5%లో ఆడొకడు, అది మన దేశంలో లేడు, బయటికి వెళ్ళి ఉన్నాడు. ఆ మహిళలే రావాలని ఎందుకు చెప్పారంటే మీరైతే వింటారని ఆడి ఉద్దేశం. అంత చులకనగా చూస్తున్నాడు మిమ్మల్ని యాక్చువల్‌గా. మగవాళ్ళైతే తిరిగి ప్రశ్నిస్తారు కదా! వెళ్ళండి, అడగండి. మీ ఒపీనియన్‌ని మీరు అడగండి. రమ్మని చెప్పండి, ఇండియాకి రమ్మని చెప్పండి. ఇండియాలో పోరాడదాం రా అన్నా, నువ్వు మాకు అండగా నిలబడండి అన్నా అని చెప్పండి. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? ప్రెజెంట్ సోషల్ మీడియాని ఊపేస్తున్న ఈ నానివేసిన దుమారం ఏదైతే ఉందో, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా మన మహిళలకు, మన దేశ మహిళలకు, మన రాష్ట్ర మహిళలకు, మన చుట్టూ ఉండే ఆడవాళ్ళందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండమ్మా. ఈ నానివేసిన గాడి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. వాడు మిమ్మల్ని మభ్యపెట్టడానికి చూస్తున్నాడు. ఇష్యూ ఏంటి? ఇష్యూ గురించి మాట్లాడకుండా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. మొన్న సాయంత్రం 5 గంటలకి లైవ్ అని పెట్టి లైవ్‌లోకి రాలే. అప్పటికే వాడి మీద ఫుల్ నెగటివిటీ వస్తుంది. దేశం మొత్తం కూడా చెక్కేస్తున్నారు. మామూలుగా కామెంట్‌లో చెక్కట్లేదు. ఆడి వీడియోల కిందైనా కానివ్వండి, ఏ వీడియో కిందైనా చూసుకోండి కావాలితే. 8 గంటలకు అన్నాడు. అప్పుడు రాలే. లైవ్ ఆపేసి నిన్న ఎప్పుడో సడెన్‌గా లైవ్‌లోకి వచ్చి ఓన్లీ మహిళలు మాత్రమే లైవ్‌లోకి రమ్మని. మగవాళ్ళతో మాట్లాడడంట. ఓన్లీ మహిళలే. ఎందుకంటే మిమ్మల్ని రక్షిద్దామని పాపం ఎంతో తాపత్రయంతో పిచ్చి పిచ్చిగా ఏటేటో మాట్లాడుకుంటూ ఏవేవో చేస్తున్నాడు. మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడు. మీరు రండి, మీ గురించి నేను నిలబడతాను, పోరాడతాను. ఎక్కడ? అక్కడెక్కడో ఉండి మీ గురించి పోరాడుతాడట. మన దేశంలో కాదు. మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. కావాలంటే మీరు మొత్తం ఆ వీడియో మొత్తం చూడండి, లైవ్ మొత్తం. పాపం ఒక అరగంట సేపు లైవ్. లైవ్ అంటే ఏంటి? ఆడికి 2000 లైక్లు వస్తేనే లైవ్ స్టార్ట్ చేస్తాడు, లేకపోతే చేయడు. అర్థమైందా మీకు? ఆ లైకులు కావాలి, ఆ వ్యూస్ కావాలి, ఆడి వాచ్ టైం కావాలి, ఆడికి డబ్బులు కావాలి. మీ గురించి పోరాడేవాడు ఎక్కడ ఉండాలి? మీకు తెలుసు కదా, ఆలోచించండి. ఆ లైవ్‌లో కూడా ఏం మాట్లాడుతున్నాడు? రండి, అడగండి, మీరు రండి. చిన్న ఇష్యూని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి మీరు రండి, మీ నుంచి నేను పోరాడతానని చెప్పి. వాడు అక్కడి నుంచి పోరాడతాడు. మీరు ఇక్కడ దేశం మొత్తం ఖాళీగా పనులాట వదిలేసి, మీ కుటుంబాలను వదిలేసి తిరుగుతూ ఉందాం మనందరం కలిపి. మన మహిళ ఇంట్లో ఆడవాళ్ళందరినీ పంపించి. ఏ విధంగా మభ్యపెడుతున్నాడంటే ఇది ఒక ఉద్యమంలా చేయాలనుకుంటున్నాడు. మొన్న బెట్టింగ్ యాప్స్ ఒకటి సక్సెస్ అయింది. ఓకే, మంచిదే. ఇంకా ప్రతీది కూడా నా వల్ల అయిపోతుంది అనుకుంటున్నాడు. పోనీ ఆ విధానం ఎలా ఉంది? పోరాడడం తప్పు కాదు, మహిళల గురించి పోరాడడం తప్పు కాదు, పోరాడాలి. ఇంత బలమైన భారత కాన్సిస్టెన్సీ చేయలేంది, ఇన్ని గవర్నమెంట్లు చేయలేంది, రాష్ట్ర గవర్నమెంట్లు, మహిళా సంఘాలు చేయలేంది, వాడొక్కడు ఎక్కడో ఉండి ఏదో దేశంలో ఉండి మిమ్మల్ని యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని రక్షించేస్తాడు. యూట్యూబ్లో వీడియోలు పెట్టి రక్షించేస్తాడు. పాపం ఒక ముస్లిం అనుకుంటే అమ్మాయి వచ్చింది లైవ్లోకి. ఓకే, తనకి సపోర్టివ్‌గానే మాట్లాడుతుంది. బహుశా అందుకనేమో తీసుకున్నాడో, లేదంటే ప్లానింగ్ అయి ఉండొచ్చు. ఓకే, పక్కన పెట్టండి. ఏదైనా కానీ వచ్చింది. ఆవిడేదో మాట్లాడుతుంటే అలా కాదు, అలా కాదు, నువ్వు చెప్పింది రైటే గానీ అలా కాదు, అలా కాదని చెప్పి ఈడే ఏదేదో చెప్పేసి ఈడే కన్విన్స్ చేసేస్తే ఇంకెందుకు తన లైవ్‌లోకి రాడు? నువ్వే చెప్పి అది ఏది చెప్పాలనుకుంటున్నావు? ఏటేటో చెప్పేస్తాడు. ఏటేటో చెప్తాడు. పాయింట్ ఒకటి ఏదో చెప్తాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. ఏదేదో చెప్పి మొత్తానికి ఆమెను కన్విన్స్ చేసేస్తాడు. రండి, మీరు రండి, మీరు రండి, ఉద్యమం చేద్దాం రండి అంటున్నాడు. ముందు నువ్వు రా ఇండియాకి, ఉద్యమం చేద్దు గాని. నువ్వు అక్కడెక్కడ ఉండి ఉద్యమం చేశారు. ఇండియాకి వచ్చి మన వాళ్ళందరినీ తీసుకొని, మన మహిళలందరినీ రండి, ఇలా మీకోసం నేను పోరాడుతాను, వచ్చి కూర్చుంటే డబ్బులు రావు కదా. యూట్యూబ్లో వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి. ఆడి వీడియోలు బాగా వైరల్ అయితే డబ్బులు వస్తాయి. నిన్న అదే లైవ్లో మోక్షధర్మ ఛానల్ సుధాక్క గారు వెళ్తే ఒకసారి చూడండి ఎలా మాట్లాడాడో. ఆవిడ అడిగిన ప్రశ్న ఒకటి, వీడు చెప్పేది ఒకటి. ఎందుకు జరిగాయి? ఒరే, క్లారిటీగా వినరా మాట్లాడేది పూర్తిగా. నువ్వు లైవ్ కట్ చేసేసాడు మాట్లాడలేక. అది వాడి బుద్ధి, మాట్లాడలేడు. ఆ మహిళలే రావాలని ఎందుకు చెప్పారంటే మీరైతే వింటారని ఆడి ఉద్దేశం. అంత చులకనగా చూస్తున్నాడు మిమ్మల్ని యాక్చువల్‌గా. మగవాళ్ళైతే తిరిగి ప్రశ్నిస్తారు కదా. ఇండియాలో 95% మగవాళ్ళు స్క్రాప్ అట. ఒక 5% మంచి వాళ్ళు ఉన్నారు. ఆ 5%లో ఆడొకడు, అది మన దేశంలో లేడు, బయటికి వెళ్ళి ఉన్నాడు. ఇండియాలో 95% మగవాళ్ళు మంచివాళ్ళు 100లో. మిగతా 5% స్క్రాప్ ఉన్నారు. నీలాంటి వాళ్ళు స్క్రాప్. తల్లిదండ్రులు కనీసం వదిలేస్తే కొందరు, నీలాంటి వాళ్ళు కొందరు విదేశాలు వెళ్ళి బతుకుతుంటే ఆ చెత్త ఈ చెత్త యూట్యూబ్లో పెట్టి చెత్తగా మాట్లాడుతూ, మహిళలను కించపరుస్తూ, సంస్కృతి సాంప్రదాయాలను కించపరుస్తూ, మన దేశ గౌరవాన్ని కించపరుస్తూ ఎలాగోలా బతికేస్తున్నారు. ఇంకొంతమంది మన ఇండియాలోనే ఉండి మన మహిళల పట్ల చేసే కొన్ని అకృత చర్యల వల్ల ఈరోజు నువ్వన్న 60,000 మానభంగాలు, రేపులు జరిగినవి తప్ప ఈ 95% మగవాళ్ళ వల్ల కాదు. ఒక ఫ్యామిలీ ఇదంతా కలిసి ఉంటేనే సంసారం, జీవితం. నీకు తెలియదులే, ఒంటికై సొంటుకొమ్మగడు కదా. ఒక భార్యకి భర్త ధైర్యం, ఒక భర్తకి భార్య ధైర్యం, ఇద్దరూ కలిసి ఉంటేనే ఒక జీవితం. నీకేం తెలుసురా అసలు? కుటుంబం గురించి తెలుసురా నీకు? ఏదో నీ అదృష్టం బాగుండి నీ ఎటకారపు మాటలు కొంతమంది సబ్స్క్రైబర్లు వచ్చి నీకు డబ్బు వస్తుందన్న గర్వం తప్ప, కొంచెంతోనే ఇంగితంతో చెయ్యి. ఏ పని చేసినా సరే పోరాడు, కాదనట్లేదు. పోరాడే విధానం ఏంటో తెలుసుకో. అంత చదువని ఇంత చదువని అని చెప్తావు కదా. ఏ వేలో వెళ్ళాలో తెలియదురా చదువుకున్న వ్యక్తివి నువ్వు. మన దేశాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలి.
బాయ్కాట్ చేయండి వాడిని, కామెంట్లో పెట్టండి, గవర్నమెంట్ దాకా ఇష్యూని తీసుకెళ్ళి. మన దేశాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నాడు, అర్థం అవ్వట్లేదా? విదేశాలను పొడుతూ మన దేశాన్ని కించపరిస్తే ఎంత సిగ్గుచేటు మన దేశానికి, మన గవర్నమెంట్కి, మనకి. మన దేశం వదిలి వాళ్ళే మన దేశం విడిచిపోలేం కదా. మన దేశం మన గౌరవం, దాన్ని మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. పిచ్చి పిచ్చిగా అవి ఏవేవో చూపిస్తూ చండాలంగా మహిళలందరూ చూడండి, ఒకసారి మహిళలందరూ కలిపి వాడి వీడియోలు చూడండి. బాగున్నాయన్నా, వాడి వీడియోలు బాగానే చేస్తున్నాడు, మా కోసమే పోరాడుతున్నాడు అని మీకు అనిపిస్తే మీ ఇష్టం ఇంకా. కానీ గుర్తుపెట్టుకోండి, నీ భర్త కాపాడుతాడు, నీ తండ్రి కాపాడుతాడు, నీ కొడుకు కాపాడుతాడు. మనం కాపాడుకోవాల్సిన సొసైటీలో మనం కాపాడుకోవాలి మన మహిళలందరినీ కూడా. ఇలాంటి చెత్తనా కొడుకులు ఎక్కడో ఉండి రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి లైవ్లోకి వెళ్ళకండి. అది ఏంటేంటో మాట్లాడుతున్నాడు, లైవ్లోకి వచ్చిన అమ్మాయితో ఇదిగో బ్రా ఇలా ఉంటుందా, అవసరమరా నీకు? అది దేనికి పెట్టావు లేవు, ఏం మాట్లాడుతున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా, మభ్య పడకండి. మీకు అంతా తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, సొసైటీలో ఎవరి నుంచి ఎలా రక్షణ పొందాలో మీకు తెలుసు. కొన్ని సంఘటనలు అనుకోకుండా కొందరు ఇలాంటి నీచుల వల్ల జరుగుతూ ఉంటాయి. మళ్ళీ వాటిని వాళ్ళే చెప్తారు, చేసిన వాడే కదా, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తాడు. అలాంటి నా కొడుకులే వల్ల జరిగిన సంఘటనలకి ఈరోజు అలాంటి వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు, కాపాడాలి అది ఇది అని చెప్పి. నేను ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటాను, నా కొడుకుని బ్యాన్ చేయండి, బాయ్కట్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. ఆడి వీడియోలకి వాడికి సంబంధించిన ఎలాంటి సమాచారానికైనా సరే కాస్త దూరంగా ఉండండి, మీకే మంచిది అని నాకు అనిపించింది. లేదన్నా మేము ఆయన్నే ఫాలో అవుతాం అంటే అది మీ ఇష్టం. ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మన దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు, మన మహిళలు కించపరిచేలా రకరకాల సంఘటనలు చేస్తున్నాడు యూట్యూబ్లో, అవి ఇవి పెట్టుకుని ముందుని. సో వీటన్నిటిని ఆపాలి, వాడిని బ్యాన్ చేయాలి, లేదా ఇంకా రెచ్చిపోతాడు, చాలా ప్రమాదం. మహిళలు పరుగు పోతుంది. ఈ రోజు ఆడి వీడియోలు మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో చూస్తారు. అక్కడ ఇండియా గురించి ఎలా జరుగుతుందని చర్చించుకుంటారు. మన దేశం పరుగు పోతుంది, మన దేశం మహిళల పరుగు కూడా పోతుంది. మన దేశ సమస్య, మన దేశంలో మనం సాల్వ్ చేసుకోవాలి సమస్య. వాళ్ళు ఏం చేస్తారు, బయట వాళ్ళు ఎవరేం చేయరు, మన దేశంలో మనం సాల్వ్ చేసుకోవాలి. వాడికి అర్థం కాదు అది, వాడు ఒక చదువుకున్న మూర్ఖుడు టైపు, వాడిని పట్టించుకోకండి, జాగ్రత్తగా ఉండండి. మహిళలందరూ నెక్స్ట్ టైం వాళ్ళ లైవ్లోకి రమ్మంటాడు, మళ్ళీ వెళ్ళండి, అడగండి, మీ ఒపీనియన్ని మీరు అడగండి, రమ్మని చెప్పండి, ఇండియాకి రమ్మని చెప్పండి, ఇండియాలో పోరాడదాం రా అన్నా, నువ్వు మాకు అండగా నిలబడండి అన్నా అని చెప్పండి. మ్యాక్సిమం ప్రతి ఇండియన్ స్త్రీ కొందరిని పక్కన పెడితే భర్త మాటకి తండ్రి మాటకి విలువిచ్చి నడుచుకుంటారు, కూతురు కానివ్వండి అందరూ కూడా. వాడేదో రెచ్చగొడుతుండని మాత్రం రెచ్చిపోకండి. ఈ టాపిక్ని ఇక్కడతో ఎండ్ చేయాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ కేసు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.